మాకున్న సమాచారం ఇప్పుడు ఉన్నటువంటి గాలి ప్రకారం అయితే 15 గెలుస్తామనేటువంటి మా నమ్మకం. ఎందుకంటే మాకు ఆ నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు ఏం చేశాడని ఆయన ఓటేయాలి ప్రజలు. అసలు విశాఖపట్నాన్ని ఆయన వాడుకున్నారు తప్ప విశాఖపట్నానికి ఆయన ఏం మంచి చేయలేదు, మేలు చేయలేదు. అయినా సరే గతంలో విశాఖపట్నానికి 11 ఎమ్మెల్యే టీడీపీకి, ఒక బీజేపీ వాళ్ళతో జతకట్టినటువంటి పార్టీకి 12 సీట్లు తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఇచ్చారు. 3 సీట్లు మాకు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఈరోజు తప్పకుండా 15 గెలుస్తాం అనుకుంటున్నాం. ఒకవేళ 1-2 అటు ఇటుగా ఉన్నా సరే మెజారిటీ సీట్లు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. రేపు ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. గాజువాకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా లోకల్ హీరో గెలుస్తున్నాడు. గాజువాకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా లోకల్ హీరో గెలుస్తున్నాడు. మాకు ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామ్యంలో జరిగేటువంటి వ్యవస్థలు, ఈ ఎన్నికల మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల్ని కాపాడాల్సినటువంటి అవసరం, స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు మేలు చేయాల్సినటువంటి అవసరం ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పూర్తి బాధ్యత ఉంది. రేపు మే 23వ తారీఖున ఫలితాలు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చేటువంటి నెల రోజుల్లోనే సర్పంచ్ ఎన్నికలు, వచ్చేటువంటి 3 నెలల్లో విశాఖపట్నం గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎలక్షన్ 7.5 సంవత్సరాలు అయిపోయింది. మొట్టమొదటి చేయబోయేటువంటిది సర్పంచ్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు పెట్టబోతా ఉన్నాం. దానికి మా నాయకుడు ఇప్పటికే అంగీకారం తెలిపారు. ఆ ఎన్నికలతో వెళ్ళి ప్రజల తాలూకా విశ్వాసాన్ని ఆ రోజు కూడా గెలుచుకుంటాం. తప్పకుండా ఈ ప్రాంతానికి స్థానిక సంస్థల తాలూకా బాధ్యతల్ని ప్రజలకి, ఆ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఇచ్చి ఈ ప్రాంతాన్ని కాపాడి ప్రాంతానికి అభివృద్ధి చేసేటువంటి బాధ్యతను కూడా తీసుకుంటాం.